ఈ వ్లాగ్లో మనం బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దాము, ప్లస్ పెద్దమ్మ టెంపుల్ కూడా వెళ్దాము. కానీ రీజన్ ఏంటి, పర్పస్ ఏంటి, అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ నా పేరు శిరీష, మన ఛానల్ పేరు ట్రయో టేల్స్ అండ్ టాక్స్. ఈరోజు నేను సింపుల్గా ఈ లైట్ వెయిట్ కాటన్ టైప్ శారీని కట్టుకొని రెడీ అవుతున్నాను. సో రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను ముందు చెప్తాను. దీనికంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళందరం రెడీ అయిపోయి బ్యాగులన్నీ సదురుకొని హడావిడిగా బాబుని తీసుకొని అయితే టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో ఇట్లా ఆన్ ద వేలో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్తోని చాలా అసలు అన్కంఫర్టబుల్ జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఆ బేబీ షీట్ ఉంటుంది కదా, అది క్యారీ చేయడంలోనే అంత తక్లీఫ్ ఉంటుంది. సో ఫైనల్గా మనం వచ్చేసినాము బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి. ఈ రోజు సండే, పబ్లిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటారు అది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకొని పోయినాము. కానీ అదేందో సండే రోజే పబ్లిక్ ఎవరు లేరు. అండ్ మేము వెళ్ళిన టైంకి అసలు దర్శనం కూడా ఓపెన్ ఉంటుందో ఉండదో అనుకున్నాము. మధ్యాహ్నం అట్లా అవుతుండే. ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే లైన్స్ అన్ని ఖాళీ, క్యూస్ అన్ని ఖాళీగా ఉండేసరికి ఫుల్ ఖుషి అనిపించింది. ఇక్కడ జరసేపు నడిచి ఇట్లా కూర్చున్నాం అనమాట. మా హస్బెండ్ బండి పార్క్ చేసి వస్తా అంటే ఇక్కడ కూర్చొని మేము వెయిట్ చేసుకుంటా కొన్ని ఫోటోలు దిగుకుంటా అట్లా చూస్తున్నాం అనమాట. మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఆల్రెడీ మనం కొన్ని అమ్మవార్లకి బియ్యం పోయడం అయితే జరిగింది. సో ఇంకా పెండింగ్ వచ్చేసి బల్కంపేట అమ్మవారు ఒకళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు, నేను చెప్తాను. సో బల్కంపేట అమ్మవారికి బియ్యం తీసుకొచ్చి ఇట్లా సమర్పించుకున్నాం అనమాట. బల్కంపేట్లో ఎప్పుడు బియ్యం పోయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ప్రాసెస్ అంతా తెలియదు అనమాట. మనమే అమ్మవారికి సమర్పించవచ్చు, మనమే అమ్మవారికి ఓడి నింపొచ్చు అనేసి అనుకున్నాము. కానీ కాదు, అక్కడ దేవుడికి వాళ్ళే ఇచ్చేస్తారంట. ఎనీహౌ ఇట్స్ ఓకే, మనం మొక్కుకున్నాం, మొక్కు తీర్చేసినాం, అయిపోయింది. ఇక బయటికి వస్తేనేమో ఇట్లా గ్రీన్ టీ, లెమన్ టీ స్టాల్స్ కనిపిస్తే మేము అక్కడే ఆగిపోతాము. ఖచ్చితంగా ఒక జింజర్ లెమన్ టీ పడాల్సిందే. ఇంకా పిల్లలకి అక్కడ పల్లీలు దొరికితే కొనిపిస్తుంది. ఇక్కడ అయిపోయేసరికి ఆల్మోస్ట్ జర ఈవినింగ్ టైం అవుతా ఉండే. వర్షం మొగులు అయిందని చెప్పేసి ఇంటికి పోదాం అనుకున్నాం. కాకపోతే మధ్యలో వేరే ప్లాన్ ఉండే అనమాట. ఎవరికి చెప్పకుండా అందరినీ, అంటే మా అత్తయ్యని ఎస్పెషల్లీ పెద్దమ్మ టెంపుల్కి తీసుకుపోదాం అనేసి అనుకున్నాం. ఇంకా పోయే దారి చూసి గుర్తుపట్టేశారు కదా, పెద్దమ్మ టెంపుల్కే పోదామని చెప్దాం అనుకుంటున్నా అనేసి అనేలోపే మేము వచ్చేసినాం అనమాట. యాజ్ యూజువల్ సండే మస్తు రష్ ఉండే, అసలు పార్కింగ్కే మస్తు టైం పట్టింది మాకు. కానీ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి చాలా అంటే చాలా రోజులు అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తేనే వెళ్తాం, అదేందో ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎందుకో ఫ్లాప్ అవుతుంది ఆ టెంపుల్కి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ నుంచి రానిస్తలేరు వెహికల్స్, బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ నాగమ్మ దేవత టెంపుల్ ముంగట్ నుంచి వచ్చి ఇటు సైడ్ పార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఆ బాబు పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని అన్ని వెరైటీగా చూస్తున్నాడు. ఎప్పుడు ఇంట్లో ఉండి బయటికి వచ్చేసరికి తనకు అంత కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇంకా జరసేపు గుడి ముంగట కొన్ని ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకొని లోపలికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. మా అత్తయ్య బాబుని ఎత్తుకున్నారు, ఇంకా ఇద్దరు పిల్లల్ని మా హస్బెండ్ పట్టుకున్నారు. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ కాయిన్స్ నిలబెడతారు కదా, అక్కడుంది అసలైన టెంపుల్లో ఉన్న జనాలందరూ మొత్తం ఆడనే ఉన్నారు కట్టగట్టుకొని. ఓకే, అదొక నమ్మకం, నేను కూడా నిలబెట్టిన. ఎవరి నమ్మకం వాళ్ళదే. నా 2 కాయిన్స్ నిలబడ్డాయి, మా పాపవి 2 కాయిన్స్ నిలబడ్డాయి, మా అత్తయ్యవి 2 కాయిన్స్ నిలబడ్డాయి, మా హస్బెండ్వి కూడా 2 కాయిన్స్ నిలబడ్డాయి. అందరి కాయిన్స్ నిలబడ్డ తర్వాత అదేందో ఒక నమ్మకం కదా, ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఒక హ్యాపీనెస్ అందరి ఫేస్లో ఏదో సాధించేసినామన్న ఫీలింగ్ మస్తు అనిపిస్తుంది. సారీ ఇక్కడ కాయిన్స్ అని నిలబెట్టిన తర్వాత అట్లనే నడుచుకుంటూ పోతే వెనకాల నాగమ్మ దేవత టెంపుల్కి ఇంకా ప్రసాదం కౌంటర్కి వెళ్తాం కదా, అక్కడ ప్రసాదాలు తీసుకొని దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాం. అందరు ఇంత పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.